నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఏమవుతుంది? ధర్మం అధర్మంగా మారుతుంది, మంచి చెడుగా మారుతుంది. చివరికి ఇప్పుడు ఇటలీ పరిస్థితి అదే. ఎందుకు అక్కడ ఉన్నటువంటి జార్జియా మెలోని అనుకున్నారు? అది క్రైస్తవ సమూహాలు ఉన్నటువంటి చోట్లన ఇతర దేశాల నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ముస్లిం దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేరిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మన హైదరాబాద్ పాత బస్తీ హిందువులది కాకుండా పోయినట్టు అని, లేదంటే ఢిల్లీలో పాత బస్తీ ఎట్లయితే తయారైందో, లేదా మొరదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఎట్లా జరిగిందో, గజియాబాద్ ఎట్లా తయారైందో, అట్లాగా ఇటలీలోని మిలాన్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా చివరికి క్రిస్మస్ జరుపుకొనిలా, అంటే జరుపుకుంటాం అంటే ఇక చాటుగా జరుపుకోవాల్సిన పని, లేదా చిన్నగా జరుపుకోవాల్సిన పని. బట్ అక్కడ మిగతా వాళ్ళ ఎంతమంది చేరిపోయారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇటలీకి వ్యతిరేకంగా అక్కడ న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా ఉత్సవాలు చేయడం, ఉద్యమాలు చేయటం అన్నటువంటిది అక్కడున్న వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మనం మన దేశంలో ఉన్నామా ఎక్కడున్నామని ప్రశ్నిస్తున్నారు.